అనగనగా అది రాఘవరాజు గారి ఆస్థానం. ఆ ఆస్థానం ప్రక్కనే రాజుగారికి ఎంతో ఇష్టమైన ఒక చెరువు ఉంది. ఇక ఒకరోజు రాఘవరాజు తన పెద్ద కొడుకు వినయ్తో కలిసి చెరువు వద్దకు వెళతాడు. అయితే రాజుగారికి చేపలు పట్టడం అంటే చాలా ఇష్టం. ఇంకా చెరువులను తవ్వించి ప్రజలకు నీటి సదుపాయం కల్పించడంలో ఆయన శ్రద్ధ పెడుతూ ఉండేవారు. అయితే ఇదంతా చూస్తున్న వినయ్ ఒకరోజు ఇలా అంటాడు. నాన్నా, మీరు చేపలు పట్టడాన్ని ఇంతలా ఇష్టపడుతున్నారు? ఇవి కేవలం సరదా కోసం చేసే పనులా అని అడగడంతో రాజుగారు చిరునవ్వు నవ్వుతూ ఇలా అంటారు. చూడు వినయ్, ఇది కేవలం సరదా మాత్రమే కాదు. ఇది నా మనస్సుకు ఒక ప్రశాంతమైన అనుభూతినిస్తుంది. నాలోని ప్రతి ఆలోచన కూడా ఎప్పటికీ స్పష్టంగా ఉండాలంటే ఇలాంటి ప్రశాంతత అవసరం. చేపలు పట్టడం నా అభిరుచి. అలాగే ఈ చెరువులను తవ్వించడం ద్వారా ప్రజలకు నీటి సదుపాయం మనం కల్పిస్తున్నాం. చేసిన పని చిన్నదైనా సమాజానికి మంచి చేసే విధంగా ఉండాలి. అది పరోక్షంగా మన మనస్సుకు ఆనందాన్నిస్తుంది. నాన్నా, మీరు ప్రతి పనిని ఇంత లోతుగా ఆలోచించి చేస్తారని నాకు తెలీదు. మీకు చేపలు పట్టడం కేవలం సరదా మాత్రమే కాదు, అది ప్రజలకు కూడా ప్రయోజనం చేసేలా చూసుకుంటారన్న విషయం ఇప్పుడు అర్థమైంది. అవును వినయ్, మనం చేసే ప్రతి పని మనకే కాకుండా చుట్టూ ఉన్న వారికి కూడా ప్రయోజనం కలిగించాలి. మన శ్రేయస్సు ప్రజల శ్రేయస్సుతో కలిసి నడవాలి. మనం చేసే మంచి పనులు ఈ ప్రపంచాన్ని మరింత అందంగా, సంతోషంగా మారుస్తాయి అని రాఘవరాజు తన కొడుకుకు జీవితం పట్ల తనకున్న దృక్పథాన్ని తెలియజేస్తాడు. ఇక అలా మరో రోజు వినయ్, రాఘవరాజు ఆ చెరువు వద్దకు చేరుకుని గాలాలు వేసి కూర్చుంటారు. వారు సాయంత్రం వరకు ఎదురుచూస్తూ ఉంటారు గాని వారి గాలానికి ఒక్క చేప కూడా చిక్కదు. దాంతో వినయ్లో తీవ్ర అసహనంతో పాటు కోపం కూడా వస్తుంది. నాన్నా, మనం పొద్దునుండి ఇక్కడే కూర్చున్నాం, కానీ మనకు ఒక్కటంటే ఒక్క చేప కూడా చిక్కలేదు. నాకు విసుగ్గా ఉంది. మనం ఇంకా ఇక్కడ కూర్చోవడం మన సమయం వృధా అనిపిస్తోంది. సరిగ్గా ఇక్కడే మనం సహనం అనేది నేర్చుకోవాలి. ఈ నిరీక్షణ కేవలం చేపలు పట్టడంలోనే కాదు, మనం జీవితంలోనూ ప్రతిరోజు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుంది. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా ఫలితం వెంటనే దొరకదు, కానీ ఆ కష్టం వృధా కాదు. అలా మనం చేసే ప్రతి ప్రయత్నం మనకి ఒక పాఠం నేర్పుతుంది. మనం పడే కష్టాన్ని బట్టి మనం ఫలితం పొందే విధానం ఆధారపడి ఉంటుందని నువ్వు గమనించాలి. అంటే మీరు చెప్పేది కష్టపడటం వరకు మాత్రమే మన చేతిలో ఉంటుంది, ఫలితం అనేది కాలమే నిర్ణయిస్తుందన్నమాట. మీరు చెప్పేది నిజమేనన్నా, కానీ ఇలా ఎదురు చుట్టూ నాకు చాలా కష్టంగా ఉంది అని అంటాడు వినయ్. దాంతో రాఘవరాజు కొడుకును ప్రోత్సహిస్తూ, నీకు ఇది కష్టం అనిపించొచ్చు, కానీ మన కృషి ఎంత నిజాయితీతో ఉంటే ఆ కృషి ఫలితం కూడా అంతకన్నా అందంగా ఉంటుంది. ఓపిక పాటిస్తే ఏదో ఒక రోజు ఎప్పటికీ మరిచిపోలేని విజయాన్ని అది మనకు అందిస్తుంది. మన ప్రయత్నం మాత్రం ఎప్పటికీ వృధా కాదు అని వారు మాట్లాడుకుంటూ ఉండగా అదే సమయంలో వినయ్ గాలానికి ఒక పెద్ద చేప తగులుతుంది. దాంతో వినయ్ ఉత్సాహంతో తన గాలాన్ని వదిలి ఆనందంగా కేకలేస్తూ ఆ చేపను పైకి లాగే ప్రయత్నం చేస్తాడు. నానా, నా గాలానికి ఒక చేప తగిలింది. ఇది చాలా పెద్దదిగా ఉంది అనిపిస్తోంది. మీరన్నట్టు మన ప్రయత్నం ఫలించింది నాన్నా. అవును వినయ్, ఇది చాలా పెద్దదిగా ఉంది. అలా పెద్ద చేపలు పట్టుకోవడం అంత సులభం కాదు. నువ్వు ఇప్పటి వరకు పడ్డ కష్టానికి తగిన ఫలితం దొరికినట్టుంది. ఉండు, నేను కూడా ఆ చేపను పైకి లాగడానికి నీకు సహాయం చేస్తాను అని రాఘవరాజు వినయ్తో కలిసి గాలాన్ని పట్టుకుని చేపను పైకి లాగుతాడు. కాని ఆ చేప చాలా భారీగా ఉండడంతో వినయ్ తూలి చేపతో పాటు కింద పడిపోతాడు. అలా రాఘవరాజు సహాయంతో పైకి లేచి అక్కడ ఉన్న చేపను చూసి ఆశ్చర్యపోతూ వినయ్ ఇంకా ఉత్సాహంతో ఇలా అంటాడు. నానా, మీరు చెప్పినట్టు ఓపిక, కృషి ఉంటే అవి ఎప్పుడూ మంచి ఫలితాన్నిస్తాయి. కానీ మనం పట్టు విడవకూడదు. ఈ రోజు మీరు నాకు నేర్పిన పాఠం నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోనన్నా. బాగా చెప్పావు వినయ్. జీవితం కూడా ఇలాగే ఉంటుంది. మనం చేసిన కృషి ఫలించడానికి కాస్త సమయం తీసుకుంటుందంతే, కానీ ఫలితం ప్రయత్నానికి తగిందవుతుంది. ఇది నీకు జీవితంలో ఎన్నో కష్టాలను తట్టుకునే శక్తినిస్తుంది. ఓపిక, కృషి, ధైర్యం ఇంకా సహనం మాత్రమే మన ప్రయత్నాన్ని విజయవంతం చేస్తాయి అని చెప్పి రాజుగారు మరియు వినయ్ ఆ వింత చేప దగ్గరకు వెళ్లి పరిశీలిస్తారు. అయితే ఆ చేప ఆకారంలోనూ పరిమాణంలోనూ చాలా విచిత్రంగా ఉంటుంది. చేపను పరిశీలిస్తూ ఉండగానే అది క్రమంగా మానవ రూపంలోకి మారి రెక్కలు పెంచుకుని ఆకాశంలోకి ఎగిరిపోతుంది. ఈ అద్భుతం చూసి వినయ్ భయంతో వణికిపోతూ, నాన్నా, నేను చూస్తుంది నిజమేనా? ఏంటిది? అసలు ఆ చేప అలా వింతగా మారి రెక్కలు పెంచుకుని ఆకాశంలోకి ఎలా ఎగిరిపోయింది? అది నిజంగా చేప కాదేమోనన్నా, అది ఏదైనా రాక్షసి ఉండొచ్చు. అది చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది
అని తీవ్రంగా వణికిపోతూ ఉంటాడు వినయ్. అయితే కొడుకు భయాన్ని గమనించిన రాఘవరాజు కొంచెం శాంతపరుస్తూ ఇలా అంటాడు. వినయ్, ఇప్పటి వరకు నువ్వు ఏం చూశావో నేను అది చూశాను. ఇది నిజంగా ఒక వింత అనుభవం. కానీ ఇందులో మనం ఏమాత్రం అధైర్యపడకూడదు. ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు ఉంటాయి. మనం వాటిని కొత్తగా చూసినప్పుడు మనకు భయం కలగటం సహజమే. కానీ మనకు వచ్చిన పరిస్థితుల్ని ధైర్యంగా ప్రశాంతంగా ఎదుర్కోవడం నేర్చుకోవాలి. అలా ప్రతిదానికి చలించిపోకూడదు అని కొడుకులో ధైర్యం నింపటానికి ప్రయత్నిస్తాడు రాఘవరాజు. అయితే వినయ్ మాత్రం ఇంకా భయం తట్టుకోలేక, తాను చూసిన సంఘటన మర్చిపోలేక అనుమానంగా తండ్రిని ఇలా అడుగుతాడు. నాన్నా, ఇలా ఆ చేప మానవ రూపంలో మారటం, ఆకాశంలోకి ఎగిరిపోవటం చూస్తుంటే నా గుండె ఒక్కసారిగా జారిపోయింది. అసలు ఇది నిజంగా జరిగిందా లేక నేను కలలో ఉన్నానా అనిపిస్తోంది. నాకు ఇప్పటికీ ఏమీ అర్థం కావటం లేదు నాన్నా. వినయ్, నిజంగా ఇది జరిగింది. కానీ భయపడ్డం వల్ల మనకు ప్రయోజనం ఏమీ ఉండదు. జీవితంలో ప్రతి అనుభవం మనకు ఒక పాఠం నేర్పుతుంది. ఇక మనం భయపడుతూ కాకుండా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మనం చూసే ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. మనం దాన్ని తెలుసుకుని అర్థం చేసుకోవడానికి కాస్త సమయం తీసుకోవాలి అని చెప్పడంతో అతనిలో కొంచెం ధైర్యం కలిగి నమ్మకంతో ఇలా అంటాడు. నాన్నా, మీరు చెప్పింది నిజమే. భయం తట్టుకోవడం సులభం కాదు, కానీ మనం ధైర్యంతో ఉండాలి. ఇది ఒక గొప్ప పాఠం. ఈ అనుభవం నా మనసులో ఎప్పటికీ నిలిచి ఉంటుంది నాన్నా. అవును వినయ్, అదే మనం నేర్చుకోవలసింది. జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి వింత, ప్రతి పరిస్థితి మనకు ఒక పాఠం నేర్పుతుంది. మనం ధైర్యం కలిగి ఉండడం ద్వారా ఎలాంటి పరిస్థితినైనా విజయవంతంగా ఎదుర్కోవచ్చు. అందుకే ధైర్యే సాహసే లక్ష్మి అంటారు. మహామంత్రి, శత్రువులు మనపై దండయాత్రకు వస్తున్నారనే వార్త అందింది. వెంటనే యుద్ధానికి వెళ్ళటానికి ఏర్పాట్లు చేయండి అని ఆదేశిస్తాడు. అయితే ఈ మాటలు విన్న వినయ్ మహారాజు వద్దకు వచ్చి ఇలా అంటాడు. నాన్నా, మీతో పాటు యుద్ధానికి నేను కూడా వస్తాను నాన్నా. నన్ను మీతో పాటు తీసుకువెళ్ళండి అని అనడంతో రాజు రాణి వైపు చూస్తాడు. అయితే వైద్యుడు రాణి వినయ్ను ఈ పరిస్థితుల్లో యుద్ధానికి తీసుకువెళ్లడం మంచిది కాదని సూచిస్తారు. దాంతో వినయ్ దృఢంగా తల్లిదండ్రుల ముందు నిలబడి, నాన్నా, నేను ఇప్పుడు బాగున్నాను నాన్నా. నాలో పోయిన శక్తి మళ్ళీ వచ్చింది. నేను కూడా మీతో పాటు యుద్ధానికి వస్తాను. ఈ సమయంలో మీతో పాటు ఉండటం నాకు చాలా అవసరం నాన్నా. వినయ్, నీ ఆత్మవిశ్వాసం చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది నాయన. కానీ నీ ఆరోగ్యం ఇంకా పూర్తిగా కోలుకోలేదు. పైగా నేను వెళ్లేది శత్రురాజుపై యుద్ధానికి. ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను తీసుకువెళ్లి నీ ప్రాణాలను ప్రమాదంలో పెట్టలేను. అవును బాబు, మీ ఆరోగ్యం ఇంకా పూర్తిగా కోలుకోలేదు. మీ శరీరం ఇంకా బలహీనంగా ఉంది. ఇలాంటి సమయంలో మీకు ఎలాంటి ఉద్రేకం రాకుండా ఉండాలి. మీ ఆరోగ్యం కుదుట పడటానికి ఇంకా కొంత సమయం అవసరం అవుతుంది. ఇలాంటి సమయంలో మీరు యుద్ధానికి వెళితే అది మీ ప్రాణానికే ప్రమాదం అని వారంతా అంతగా చెబుతున్నా వినయ్ ఏమాత్రం తగ్గని ఆత్మవిశ్వాసంతో మరింత దృఢంగా తండ్రితో ఇలా అంటాడు. నాన్నా, ఎవరు ఏం చెప్పినా నేను మీతో ఉండాలనుకుంటున్నాను. మీరు చెప్పారు కదా, పరిస్థితులకు ఎదురొడ్డి సహనంతో పోరాడితే ఎటువంటి సమస్యనైనా ఎదిరించవచ్చు అని. ఇప్పుడు మీరే ఇలా అంటే ఎలా నాన్నా? నా విషయంలో మీరెందుకు భయపడుతున్నారు అని అడగడంతో మహారాజు కొంచెం ఆలోచించి అతనితో ఇలా అంటాడు. నువ్వన్నది నిజమే, కానీ నీ బాధ్యత నా ఒక్కడిది కాదు. నిన్ను యుద్ధానికి తీసుకువెళ్ళాలి అంటే నీ తల్లిగా రాణిగారి అనుమతి కావాలి. ఏమంటారు మహారాణి? ఈ పరిస్థితుల్లో నా కుమారుణ్ణి ఒక తల్లిగా నేను యుద్ధానికి పంపలేను. కాని అతని ఉత్సాహం చూస్తుంటే నేను కాదనలేకపోతున్నాను. అందుకే నా కుమారుడి జాతకాన్ని ఒక్కసారి జ్యోతిష్యుల వారికి చూపించి అంతా సరిగా ఉంటే అప్పుడే పంపిస్తాను అని చెప్పి వెంటనే ఆస్థాన జ్యోతిష్కుణ్ణి పిలిపించి విషయం చెప్పి అతని సలహా కోసం ఎదురుచూస్తూ ఉంటారు అంతా. ఇక తన చేతిలో ఉన్న జాతకాలను పరిశీలించిన ఆ జ్యోతిష్కుడు, మహారాజా, మీ కుమారుడి గ్రహాల స్థితిని బట్టి చూస్తే ఈ యుద్ధం ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఇక్కడ గ్రహాల సంకేతం స్పష్టంగా చెబుతోంది. ఈ సమయంలో ఇతని యుద్ధానికి వెళ్లడం ఏమాత్రం మంచిది కాదు. మీ సలహా నాకు స్పష్టంగా అర్థమైంది జ్యోతిష్యుల వారు అని అంటాడు మహారాజు. అయితే అప్పటి వరకు ఓపికగా ఉండి ఇదంతా వింటున్న వినయ్ తన దృఢ నిశ్చయాన్ని తెలుపుతూ తండ్రితో ఇలా అంటాడు. నాన్నా, మన నిర్ణయం దృఢమైందైనప్పుడు, ఆ నిర్ణయంలో మనం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నప్పుడు, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మన పట్టు సడలినప్పుడు తప్పకుండా మనం విజయం సాధిస్తామని మీరే కదా నాన్న నాకు చెప్పారు. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు, జాతకం బాగాలేదు అంటూ ఈ ప్రజలకు మీకు నా అవసరం ఉన్నప్పుడు ఉపయోగపడని ఈ ప్రాణం ఉండి మాత్రం ఏం లాభం చెప్పండి
అని గట్టిగా తన నిర్ణయానికి అతను కట్టుబడి ఉండడంతో ఇక అక్కడ ఉన్నవారెవరూ కూడా అతన్ని ఆపలేకపోతారు. దాంతో వినయ్ చాలా ఆత్మీయంగా తండ్రి వైపు చూస్తూ మళ్ళీ ఇలా అంటాడు. నాన్న, మీ ఆదేశాన్ని ధిక్కరిస్తున్నందుకు నన్ను క్షమించండి. నేను మీకు గర్వకారణంగా ఉండాలనుకుంటున్నాను. నన్ను నమ్మండి నాన్న. నన్ను మీతో పాటు రానియండి. తప్పకుండా మనం ఈ యుద్ధంలో విజయం సాధిస్తాం నాన్నా. సరే పద. ఎందుకంటే నీ సంకల్ప బలాన్ని నేను కాదనలేను. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది బాబు. యుద్ధంలో గెలుపు ఎదుటివాడి బలం మీద కన్నా మనలో ఉన్న సంకల్ప బలంపై ఆధారపడి ఉంటుంది. పద, వెళ్ళి విజయంతో తిరిగి వద్దాం అని తండ్రి కొడుకులిద్దరూ రెట్టించిన ఉత్సాహంతో యుద్ధానికి వెళ్లి శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడి యుద్ధంలో గెలిచి విజయగర్వంతో తిరిగి వస్తారు. అప్పుడు రాఘవరాజు చాలా సంతోషంగా కొడుకుతో ఇలా అంటాడు. కుమారా, నిజంగా ఈ రోజు నాకు చాలా గర్వంగా ఉంది నాయనా. నేను నీకు నా అనుభవంతో పాఠం నేర్పుదామనుకుంటే నువ్వు నీ సంకల్పంతో అది ఆచరించి మరీ రుజువు చేశావు. ఇక నీకు జీవితంలో తిరుగులేదు. ఇలాగే నీ జీవితంలో ప్రతి సమస్యను కూడా దేనికి భయపడకుండా నీకు నువ్వుగా పరిష్కరించుకో. అలాగే నాన్న. వివేకం, జ్ఞానం, ప్రశాంతత మన జీవితంలో విజయానికి ఎంతో కీలకమైనవి. సమస్యలను శాంతియుతంగా పరిష్కరించడం, అలాగే క్రమ పద్ధతిలో ముందుకు సాగడం ఎప్పటికీ మంచి ఫలితాలిస్తాయి. ప్రశాంతమైన మనసుతో, సమిష్టి ప్రయత్నంతో విజయం ఎప్పుడూ మనదే అవుతుంది. ఇవే మీరు నాకు నేర్పిన పాఠాలు. నేను తప్పకుండా వాటిని ఆచరిస్తాను. అలా అతి భయస్థుడిగా ఉన్న వినయ్ తండ్రి మార్గాన్ని అనుసరించి తన దృఢ సంకల్పంతో విజయాన్ని అందుకుంటాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.